ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు చూసుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు జనులు నిన్ను హింసిస్తున్నారా? యేసయ్యను నమ్ముకున్నందుకు జనులు నిన్ను అవమానపరుస్తున్నారా? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకున్నందుకు నీకు అవమానం కలిగిందా? ప్రభు నిమిత్తము నువ్వు శ్రమలను అనుభవిస్తున్నావా? అయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనకు ముందున్న ప్రవక్తలను కూడా జనులు ఈ విధంగానే హింసించినారు. మనకు ముందున్న భక్తులను కూడా జనాలు ఈ విధంగానే హింసించినారు. ప్రభుని నమ్ముకోవడం వల్ల మనల్ని ఎవరు కూడా మెచ్చుకోరు కదండి. పైపెచ్చుగా మనకు కొన్ని హింసలు కలుగుతూ ఉంటాయి, అవమానాలు కలుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావా? ఎందుకు ఆ దేవుని నమ్ముకున్నావు? ఎందుకు నువ్వు చర్చికి వెళ్తున్నావు అని నానా మాటలు మిమ్మల్ని అంటున్నారా? అయితే మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఈ లోకంలో ప్రభు కోసం నువ్వు శ్రమలు అనుభవిస్తే పరలోకంలో మంచి బహుమానాన్ని నీవు పొందుకుంటావు. గొప్ప ఫలం నీకు పరలోకంలో ఉంటుంది. ఈ లోకంలో ప్రభు కోసము శ్రమపడము ఆశీర్వాదకరంగా మనం భావించాలి. ఈ లోకంలో ప్రభునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకొని నోటి ద్వారా ఒప్పుకొని ప్రభునామంలో ప్రార్థన చేస్తూ బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా ఉండడము ఎంతో ధన్యకరమైన జీవితము. లోకం దృష్టిలో మనం వెర్రివారమే, అయితే ప్రభు దృష్టిలో మనము ధన్యులము. హల్లెలూయా. మనము పరలోక వారసులము. నిత్య జీవానికై మనం ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉంటున్నాము. ప్రభు నిమిత్తము కొన్ని శ్రమలు అనుభవించడము ఆశీర్వాదకరముగా మనము భావించాలి. నా నిమిత్తము కదండి, దేవుని నిమిత్తము, యేసయ్య నిమిత్తము శ్రమలు అనుభవిస్తే అది ఆశీర్వాదకరం. కొంతమంది ప్రభు నమ్ముకున్న బిడ్డలే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే, కానీ అనేకమైన పొరపాట్లు చేస్తూ, తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. అయ్యో, నేను దేవుని కోసం శ్రమ పడుతున్నానని భ్రమపడుతుంటారు. నీవు చేసిన పాపాల నిమిత్తమే నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు. ఆ శ్రమల వల్ల దేవునికి ఎలాంటి మహిమ రాదు. ప్రభు నామమును బట్టి, యేసుక్రీస్తును బట్టి నువ్వు శ్రమలు అనుభవిస్తే నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. సో ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావా? ఈ లోకంలో ఉన్నదంతయు నశిస్తుంది కదండి. మన శరీరం కూడా మన్నైపోతుంది. మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఈ లోకంలో నీ పాపాలు కడుక్కొని, నీ పాపాల నిమిత్తమే నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపినని ఒప్పుకొని నీ హృదయంలో ప్రభుని చేర్చుకుంటే నీవు రక్షింపబడతావు. మనస్సు నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా జీవిస్తే నీవు నిత్య జీవం చేరుకుంటావు. నీ పాపాలు కడగబడాలి కదండి. వాటి నిమిత్తమై నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభుని నమ్ముకున్నందుకు కొన్ని హింసలు కలిగినా, శ్రమలు కలిగినా స్థిరంగా నిలబడు. ఆయన మార్గంలో నడుచుకో. కష్టాలు వచ్చినాయని వెనుకకు వెళ్ళిపోకు. బాధలు వచ్చినాయని వెనుకకు తిరగకు. నీవు అనుకునే కొన్ని జరగలేదని దిగులు పడకు. నీకు కావలసిన అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడు కదండి. నీ కోరికలు ప్రభు తీర్చలేకపోవచ్చు, కానీ ఆయన నీ అవసరతలు తీరుస్తాడు. నీ అవసరతలన్నీ ప్రభు దగ్గర పెట్టు. ప్రభా, నాకు ఈ అవసరత ఉంది తండ్రి, ప్రభా నాకు ఇది చెయ్యి ప్రభా అని ప్రభుని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు కదండి. నీ కలుగుతున్న హింసల్లో కూడా ప్రభుకు మొరపెట్టు. నీ శత్రువుల నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తగిన సహాయాన్ని కూడా నీకు అందిస్తాడు. ఈ లోకంలో నీవు ప్రభు కోసం శ్రమలు పడితే పరలోకంలో నీకు గొప్ప బహుమానం ఉంటుందని మర్చిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా.
చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ లోకంలో నీకోసం శ్రమపడే బిడ్డలకు పరలోకంలో గొప్ప బహుమానం ఉందని ఎరిగి ఈ లోకంలో శ్రమ పడుతున్న బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి. ఇంకా ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైతే క్రీస్తును హృదయంలో చేర్చుకోలేదో, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని భావించి తమ హృదయంలో ప్రభుని చేర్చుకొని నీకు సాక్షిగా బ్రతికే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.